సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. పితృదోషాలు అంటే ఏమిటి అనేటువంటిది ప్రశ్న. ఇప్పుడు పితృదోషాలు అంటే ఏమిటి అని అనుకుంటే ఎవరైనా పొరపాటుగా ఏమనుకుంటూ ఉంటారంటే పితృదోషాలు అంటే తండ్రి నుంచి వచ్చినటువంటి దోషాలేమో అని అనుకుంటూ ఉంటారు. తండ్రి చేసినటువంటి పాపాలు ఏదో నాకు వస్తాయి. ఇంత వాస్తవమే, అవి కూడా ఒక కారణం. కానీ తండ్రి జీవించి ఉండంగా కూడా పితృదోషాలు అనేటువంటివి ఉంటాయి. అందుకనే ఈ దోషాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే, దోషాలు ఉన్నాయని మనకు ఎట్లా తెలుస్తాయి అంటే, మనం ఎంత కష్టపడినా, ఎంత పద్ధతి ప్రకారముగా మనము చేయాల్సినటువంటి పనులు చేస్తూ ఉండినా మనకు పొలాలు బాగుంటాయి, మనం వేయాల్సినటువంటి పంట మనకు బాగుంటుంది, పంట పండాలి అనేటువంటి తపనతో మనం విత్తనం వేసుకోవాలి, సకాలంలో వర్షాలు కురిసినాయి, ఎక్కడా కూడా ఇబ్బంది కాలేదు, అయినా మనకు ఎందుకో పంట సరిగ్గా పండలేదు, మన అప్పులకే సరిపోయింది కానీ మనకు మిగల్లేదు. ఇది ఏ దోషాల వల్ల? వీటికి పితృదోషాల వల్ల. అలాగే మనకు సర్వము, మనకు కావాల్సినంత డబ్బు ఉంది, ప్రపంచాన్ని దేన్నైనా కొనగలిగినటువంటి శక్తి ఉంది, డాక్టర్ దగ్గరికి పోతే ఏమీ లేదయ్యా నీకు అని అంటున్నారు. మరి నాకెందుకు ఇబ్బంది ఉంది శరీరంలో? పితృదోషాల వల్ల. చూడండి ఎలా ఉంటుందో. మనకు ఇల్లు కట్టుకున్నాము, ప్రశాంతమైనటువంటి ఇల్లు, బాగా దండిగా ధనముతో సర్వ అనుకూలాలతో కట్టుకున్నాము, స్థలము కూడా మంచిదని చెప్పారు, అయినా మనకు ఈ ఇంట్లో మనశ్శాంతి లేదు. ఎందువలన? పితృదోషాల వలన. తండ్రి ఉన్నాడు జీవించి, తల్లిదండ్రులకు మనము పెట్టాల్సినటువంటిదంతా కూడా మనం పెడుతున్నాము, చేస్తూనే ఉన్నాము గాక, అయినా మనం ఎంత కష్టపడుతూ ఉన్నా అక్కడికక్కడికే మన జీవితం అవుతున్నది, చాలడం లేదు. అనూహ్యముగా ఏదో ఒక రకంగా మనకు ఇంట్లో ఎవరికో ఒకరికి నిరంతరము జబ్బులు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. వీళ్లకు ఖర్చు పెట్టాల్సి వస్తుంది, వచ్చే జీతము కాక మళ్ళీ అప్పులు చేసి పెట్టాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. దేనివల్ల? పితృదోషాల వల్ల. ఈ పితృదోషాలు అనేటువంటివి ఏమిటి అన్నప్పుడు మనం ఒక్కసారి ఆలోచన చేయాల్సింది ఏమిటంటే, మనము ఇప్పుడు పుట్టాము, మనం ఏదో కష్టపడుతూ ఉన్నాం, అందుకనే మన వంశం ఏమిటి, ఫలానా వంశాపారావార సుధాకరస్య అని చెప్పుకుంటూ మన ముత్తాత ఎవరు, ఆయన తాత ఎవరు, ఒక పరంపర అనేటువంటిది ఉంటుంది. మన పూర్వము ఎంతో పద్ధతిగా నిష్టగా కొన్ని పనులు చేసేటువంటి వాళ్ళు ఉంటారు. అవి తన వెంటనే తర్వాత తరం వాళ్ళు చేయకుండా ఉండేట్టుగా పుడతారు. చూడండి, సమాజంలో ఒక మహాపండితుడి కడుపున వెంటనే పండితుడే పుడతాడు అనడానికి చాలా తక్కువ ప్రామాణికాలు ఉంటాయి. అందుకనే పండితపుత్ర పరమశుంఠ అనేటువంటి మాట ఎందుకు వచ్చింది అంటే, ఒక నిష్ఠ బ్రహ్మాండంగా చేసుకునేటువంటి వాడి కడుపున ఏ నిష్ఠ అంటే నువ్వు ఏదో చేస్తున్నావు కానీ దీనివల్ల ఉపయోగం లేదు అనేటువంటి వాడు పుడతాడు. మళ్ళీ వాడి కడుపున పరమ నిష్ఠాగరిష్ఠుడు పుడతాడు. ఇలా ఎక్కడో ఒక చోట బ్రేక్ అవుతూ వస్తూ ఉంటుంది. ఈ వచ్చినటువంటి దాని వలన ఈ 2-3 తరాలు దాటిన తర్వాత ఏమవుతుంది అంటే, కొన్ని ఇబ్బందులు అనేటువంటివి సంతతికి వస్తూ ఉంటాయి. ఈ పితృదోషాలు వాళ్లకు చేయవలసినటువంటివి ఎప్పుడైతే సద్గతులు చేయకుండా జరగాల్సినటువంటి సమయానికి కరెక్ట్గా చేయలేకపోవడం వలన, దానివలన ఇటువంటి దీనిల వలన వాళ్ళ యొక్క ఇది బాధపడిన దాని వలన మనకు ఆ దోషాలు ఆపాదించబడతాయి అనేటువంటిది శాస్త్రములో చెబుతున్నాం. ఈ రోజుల్లో మన నిరంతరము మన కారు తోలేటువంటి డ్రైవర్కు అన్నం పెట్టడానికే నువ్వు పోయి తినరాపో నీ ఇంటికి పోయి అని చెప్పేటువంటి రోజులు ఉన్నాయి. మరి ఆ చనిపోయిన వాళ్ళ కోసము వీళ్ళ కోసము ఇంతింత పెద్ద ఎత్తున చేస్తే వాళ్ళు ఏమైనా తింటారా?
పటాల ముందు పెడితే తింటారా, అక్కడ పెడితే తింటారా, ఇక్కడ చేస్తే తింటారా, దేవుడికి నైవేద్యం పెడితే దేవుడు ఏమన్నా తింటాడా అంటే కాదు. మన కర్తవ్య దీక్ష అనేటువంటిది ఒకటి ఉంటుంది, మనం గ్రహించాలి. మన కర్తవ్యం మనం ఎప్పుడైతే చేస్తామో అది నదీ ప్రవాహములోనో లేకపోతే గోరూపకంగానో ఇలా ఎవరికైనా ఇంకొక బ్రాహ్మణ రూపకముగాను ఇలా ఎవరికైనా ఒక ఇది అనేటువంటిది ఎప్పుడైతే చేస్తామో ఓహో వీళ్ళ ద్వారా నాకు అందుతుంది. ఇప్పుడు యజ్ఞము చేసిన తర్వాత ఆ యజ్ఞేశ్వరుడి యొక్క భార్య స్వాహాదేవి అని అంటున్నాం. అందుకని యజ్ఞము చేసినప్పుడు స్వాహ అనేటువంటి పదం వస్తూ ఉన్నది. ఎందుకంటున్నాము అంటే భార్యా సమేతముగా ఉంటేనే యజ్ఞయాగాది క్రతువులు చేయటానికి అర్హులు. భార్య లేకుండా ఒకడే కూర్చొని చేస్తే చెల్లదు అని చెప్పడానికి గల కారణము కూడా అదే. స్వాహాదేవి ఎప్పుడైతే స్వాహ అని యజ్ఞేశ్వరుడికి మనము చేస్తూ ఉన్నామో ఆ హవిస్వరూపముగా దేవతలకు ఆ యజ్ఞేశ్వరుడు తీసుకువెళతాడు. తద్వారా మనము సంస్కరింపబడతాము, అగ్ని వలన సంస్కరింపబడతాము అనేటువంటిది ఉన్నది. అందుకు కదా సీతాదేవి తన పాతివ్రత్యాన్ని నిలబెట్టుకోవడానికి అగ్నిలోకి దిగి పునీత అయినది అనేటువంటిది మనం చెప్పుకుంటున్నాము. శచీదేవి కూడా ఇలా బొటనవేలితో అలా అని అగ్నికి ఆహుతయింది అనేటువంటిది మనం వింటూ ఉన్నాము. అగ్నిలోకి వేస్తేనే ఎటువంటిదైనా కూడా ప్రక్షాళన అవుతుంది అనేటువంటి దాంతోనే కదా. మరి బంగారానికి కూడా వన్నె చేకూరాలి, నిజమైనటువంటి బంగారు రావాలి అని అంటే కంసాలి అతను ఏం చేస్తాడంటే మహానుభావుడు అతను తయారు చేసేటువంటి అతను దాన్ని ఇలా ఒక వెలుగు పెట్టుకొని అగ్ని ఇట్లా ఊపుతూ దాని మీద అగ్ని అనేటువంటిది దాని మీదికి వెళ్ళి చేసి తనకు కావాల్సినటువంటి విధముగా దాన్ని మలుచుకుంటూ ఉన్నాడు. 10 మంది మెచ్చుకుంటున్నారు, ఎంత బాగుంది ఇది నగ అని మెచ్చుకుంటున్నారు. అందువలన అగ్ని వలన సంస్కరింపబడుతుంది. కాబట్టి మనము అలాంటి పితృదోషాలు ఏమైనా ఉంటే మీ జాతకము ప్రకారముగా మీకు జరిగేటువంటి ఇబ్బందులను బట్టి తెలుస్తాయి. అలా చూపించుకొని ఒక దానికి దోష పరిహారానికి సంబంధించినటువంటివి ఏమైనా చేసుకునేటువంటి విధానాలు ఉంటాయి. తప్పకుండా చేసుకుంటే మళ్ళీ మీరు పునః వైభవంతులుగా బ్రహ్మాండమైనటువంటి వైభవోపేతముగా మీ జీవితాన్ని సాగించవచ్చును. ఏదైనా ఒకవేళ తెలిసో తెలియకో శాస్త్రములో అయితే తప్పు ఉండదు, కానీ చెప్పేటువంటి శాస్త్రిలో దోషం ఉండవచ్చునేమో. తెలిసో తెలియకో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. ఎవరూ తెలియకుండా చెప్పరు, అందరూ తెలుసుకొనే చెబుతారు. ఒకవేళ తెలిసో తెలియకో చెప్పిన వాళ్ళు కూడా ఉండవచ్చునేమో, మనకు తెలియదు సమాజంలో. కానీ ఏదైనా అగ్ని వలన సంస్కరింపబడేటువంటి విధానము కాబట్టి పితృదోషాలు గనక ఉన్నాయి అని అంటే కొన్ని అప్పుడే తెలుస్తాయి. ఇంట్లో జరిగేటువంటి విధి విధానాలు అవి మీకు కావాల్సినటువంటి బ్రాహ్మణోత్తముల దగ్గర ఒక్కసారి చూపించుకొని దానిల గురించి పూర్తిగా క్షుణ్ణముగా తెలిసినటువంటి వాళ్ళ దగ్గర చూసుకొని తగినటువంటి రీతిలో మీరు పరిహారాలు చేసుకున్నారు అంటే తప్పకుండా మీ జీవితము ఉన్నతమైనటువంటి దీంట్లో ఉంటుంది అని తెలియజేస్తూ జయోస్తు. For more videos like this, subscribe Big TV channel.